మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ ఏంటి పిల్లల్లో డయాబెటిస్ రావడానికి? ఐ మీన్ డయాబెటిస్ ఎక్కువగా నోటీస్ చేసిన ఏజ్ గ్రూప్ ఏంటి? ఈ మధ్యలో మనకేంటంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఆఫ్ లైఫ్ నుంచి మనం చూస్తున్నాం పిల్లల్ని టైప్ 1 డయాబెటిస్‌తో. రైట్ అంటిల్ దే గోయింగ్ టు ద 15స్ అండ్ 20స్ అంటిల్ దెన్ వి ఆర్ సీయింగ్ చిల్డ్రన్ విత్ టైప్ 1 diabetes. The more common age group as such you can say is between 5 to 15 years, but a lot of young kids for 2 years, 3 years are also getting diagnosed with diabetes. సో ఈ డయాబెటిస్‌ని పిల్లలు పుట్టక ముందే ప్రెగ్నెన్సీ స్టేజ్‌లోనే ఐడెంటిఫై చేసే ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా ఉన్నాయా? డయాబెటిస్ మనకు ఏదైతే పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్ అంటున్నామో అది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్. అంటే పుట్టుక తర్వాత మనకు లేటర్ ఆన్ ఇన్ లైఫ్ కొన్ని ఇయర్స్ తర్వాత వస్తుందన్నమాట. ఓకే. ఇది కంజెనైటల్ ప్రాబ్లమ్ అయితే మనం దానికి పరీక్ష చేసి కనుక్కోవచ్చు, మనము జీన్ టెస్టింగ్ చేసుకోవచ్చు. ఓకే. కానీ ఇది ఎందుకు వస్తుందంటే ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగా పనిచేయక యాంటీబాడీస్ అనేటివి మన ఇన్సులిన్ తయారు చేసే ప్యాంక్రియాస్లో ఉన్న సెల్స్కి తయారయ్యి మనకి ఇన్సులిన్ తగ్గడం జరుగుతుంది. టైప్ 1 డయాబెటిస్ అని వస్తుంది అనమాట. సో దీన్ని ముందే మనం కనుక్కోవడానికి అయితే ఆప్షన్ ఏం లేదనమాట. కానీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు దానికి సరైన బ్లడ్ టెస్ట్ చేసుకొని కనుక్కోవడం అంతే. సో పుట్టిన బేబీకి డయాబెటిస్ ఉండే ఛాన్స్ లేదంటారు? సో పుట్టిన పిల్లలకి వచ్చే డయాబెటిస్ ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్లో కూడా మనకు కొన్ని డేస్లో కూడా వస్తుంది. దాన్ని మనము నియోనటల్ డయాబెటిస్ అంటాము. అది జెనెటిక్ టైప్ ఆఫ్ డయాబెటిస్. దాన్ని మనం మోనోజెనిక్ డయాబెటిస్ అంటాం టెక్నికల్ టర్మ్స్లో. సో దాన్ని కూడా మనము జెనెటిక్ టెస్టింగ్తో ఐడెంటిఫై చేయొచ్చు, కానీ అది రేర్ అనమాట. టైప్ 1 డయాబెటిస్ అనేది మోర్ కామన్. కొంచెం పెద్ద పిల్లల్లో మనకు కొంచెం ఇది 5 to 15 years మధ్యలో, కొన్నిసార్లు 2-3 years కూడా వస్తుంది అనమాట.